అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరి నారుమడి పెంపకంలో మెలకువలు, చీని నిమ్మలో బంకకారు తెగులు నివారణ, పశువుల్లో చూడుని నిర్ధారించే అల్ట్రాసోనోగ్రఫీ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ కాలం ఎట్టకేలకు గడిచిపోయింది. ఇక రైతులందరి దృష్టి రబీపైనే ఉంది. నీటి లభ్యత బాగుండటంతో రబీ పంటగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు సాధారణంగా రైతులు నారు పోస్తారు. ఇప్పటికే చాలా చోట్ల నారుమల్లు పోసుకోగా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పోసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. వరి సాగు చేసే రైతులు ఈ కాలంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా శీతాకాలపు చలిగాలులు, మంచు వాతావరణానికి నారు సరిగా ఎదగదు. చీడపీడలు ఆశించడంతో పాటు జింకు లోపం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో నారు పెంపకంలో మెలకువతో వ్యవహరించినప్పుడే సకాలంలో ఆరోగ్యవంతమైన నారును పొందగలమంటూ రబీ వరి సాగులో నారుమడి యాజమాన్యం గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసరావు. నీటి వసతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రబీలో అనగా దాల్వాలో రెండో పంటగా కూడా మన శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా రెండో పంటగా వరిని పండిస్తున్నారు. ఆరోగ్యవంతమైన నారుమడి అనేది మనకి ప్రధాన పంటకు వరికి ఎక్కువగా దిగుబడికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతమైన నారుమడికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి 2 రకాల నారుమడులను రైతులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఒకటి పొడి దుక్కు దున్నుకొని దానిలో నేరుగా విత్తనాలను ఎదజల్లుకుంటూ ఉంటారు. రెండవది దుంప నారుమడి. సాధారణంగా రబీలో రైతులు పంట కోత అనంతరం దమ్ము పట్టుకొని ఈ దుంప నారుమడిని ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు. దుంప నారుమడి సాధారణంగా రబీకి అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 5 సెంట్ల నారుమడికి మనం తయారు చేసుకోవచ్చు. సెంటుకు 5 కేజీల చొప్పున 25 కేజీలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు బాగా దమ్ము పట్టుకొని నారుమడిని తయారు చేసుకోవాలి. నారుమడి చుట్టూ కాలిబాటలు తీసుకున్నట్లయితే నీటిని తీయడానికి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. విత్తన శుద్ధి అనేది కూడా మనం చేసినట్లయితే తొలి దశలో శిలీంధ్రం ద్వారా మనకి నేల మరియు విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను మనం అరికొట్టుకోవడానికి అవకాశం ఉంది. కార్బనిజం 25 గ్రాములు 25 లీటర్ల నీటిలో కలిపి 25 కేజీల విత్తనానికి మనం 24 గంటలు నానబెట్టి విత్తన శుద్ధి చేసుకొని ఆ విత్తనాలను మనం వండికట్టుకున్నట్టయితే ఈ శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను మనం అరికట్టుకోవచ్చు. నిద్రావస్థ రకాలు అయితే 6 నుంచి 10 మిల్లీలీటర్ల గాఢ నత్రిక ఆమ్ల ద్రావణాన్ని నీటిలో కలుపుకొని తయారు చేసుకొని దానిలో 24 గంటలు మనం ఎంపిక చేసుకున్న రకాలను ఉంచుకున్నట్లయితే తర్వాత మండి కట్టుకొని ఈ విత్తనాలను నేరుగా నారుమడిలో ఎదజల్లుకున్నట్లయితే మనకి నిద్రావస్థను తొలగించుకోవచ్చు. మనం ఈ ముక్కు పగిలిన మొలకెత్తిన విత్తనాలను మనం నేరుగా ఈ దుంప నారుమడిలో చల్లుకోవాలి. నారుమడిలో ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఎరువుల యాజమాన్యంలో చూసుకున్నట్లయితే రెండవ దమ్ములో నారుమడి చేసుకుంటున్నప్పుడు 4 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కేజీల పొటాషియం, 2 కేజీల యూరియాను రైతులు చల్లుకోవాలి. దీనివలన నారుకు తగినంత నత్రజని మరియు ఫాస్ఫరస్, పొటాషియం అందుతాయి. అలానే నారు పెరిగిన 12 నుంచి 15 రోజుల వ్యవధిలో మనకు
20 గ్రాముల యూరియా లేదా ఫోలియర్ స్ప్రే 319 లేదా 13,045 దీన్నే మల్టీకే అనే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని మనం 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన నారు పెంచే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నారుమడిలో కలుపు కూడా ఎక్కువగా సమస్యగా తయారవుతుంది. కలుపు ఎక్కువగా కనిపించినట్లయితే 18 నుంచి 20 రోజుల నారుమడిలో మనం బిస్పైర్ బ్యాక్ సోడియం కలుపు నాశిని 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకు బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాటి ఆకులు మరియు ఊదర వంటి కలుపును మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలానే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 1 kg మనం ఇసుకలో కలిపి నారుమడి చుట్టూ చల్లుకున్నట్లయితే మొక్కకు తొలి దశలో సంక్రమించే కాండం తొలుచు పురుగు మరియు ఆకుముడత పురుగు వంటి చీడపీడలను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. రబీలో సాధారణంగా మనకి జింక్ సూక్ష్మధాతు లోప లక్షణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ జింక్ సూక్ష్మధాతు లోప లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఆకు పై భాగంలో పసుపచ్చగా మారి తుప్పు మరకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా నారుమడిలో ఈ జింక్ సూక్ష్మధాతు లోప లక్షణాలు మనకి కనిపించినట్లయితే రైతులు తప్పనిసరిగా చీలేటెడ్ జింక్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే జింక్ సూక్ష్మధాతు లోప లక్షణాలను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. సాధారణంగా రబీలో నారుమడిలో అగ్గి తెగులు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకు పైభాగంలో బ్రౌన్గా మనకి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మచ్చలు కనిపించే సమయంలో రైతులు 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ అనే శిలీంద్ర నాశిని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు వ్యాప్తిని నారుమడితో పాటు ప్రధాన మడిలో కూడా చాలా వరకు అరికట్టుకునే అవకాశం ఉంటుంది. మేలైన యాజమాన్య పద్ధతులను నారుమడిలో రైతులు పాటించినట్టయితే అధిక దిగుబడులను ప్రధాన పంటలో మనం సాధించుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటల సాగులో మామిడి తర్వాతి స్థానం ఆక్రమించింది చీనీ నిమ్మ. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లో కడప, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఈ తోటలు సాగవుతున్నాయి. ఒకప్పుడు రైతుకు నికార్సైన ఆదాయాన్నిచ్చిన ఈ చీనీ నిమ్మ సాగు ఇటీవలి కాలంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చీడపీడలు చీనీ నిమ్మకు పెద్ద జాడ్యంలా తయారయ్యాయి. ముఖ్యంగా వేరుకొళ్ళు, బంక తెగుళ్లు వంటివి చీనీ నిమ్మ తోటలను నాశనం చేస్తున్నాయి. వదలని బంకలా తయారైన బంక తెగులు గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా వ్యాపిస్తోంది. శిలీంధ్రం ద్వారా వ్యాపించే బంక తెగులును అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి కె సురేష్ కుమార్. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన సమస్య బంక తెగులు చెప్పుకోవచ్చు. ఈ బంక తెగుల్లో కూడా మనము 2 రకాలుగా ఉంటాయండి. ఫైటాప్థెరియా బంక తెగులు, డిప్లోడియా బంక తెగులు అనేది కూడా ఎక్కువగా మనకు వర్షాకాలంలో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఫైటాప్థా బంక తెగులు అనేది ముఖ్యంగా మనకు కాండం మీద అంటే మెయిన్ స్టెమ్ మరియు రూట్స్ అంటే వేర్ల మీద మనకు ఎక్కువగా గమనిస్తుంటాము. అంటే మనకి ఫైటాప్థెరా బంక తెగులు వల్ల మనకు స్టెమ్ నుంచి అంటే మన కాండం నుంచి బంకలాగా కారటము, లేదంటే వేర్లు ఎప్పుడైనా మనం ట్రాక్టర్తో దున్నినప్పుడు కానీ మనం పాదులు చేసేటప్పుడు పారల వల్ల కానీ దెబ్బలు తగిలి అక్కడ మనకు ఈ బంక కారటం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఫైటాప్థెరా బంక తెగులు అంటాము. ఇంకోటి డిప్లోడియా బంక తెగులు అని ఉంటుందండి. డిప్లోడియా వల్ల వచ్చే శిలీంధ్రం వల్ల వచ్చే బంక తెగులు కొమ్మల మీద అంటే పైన చెట్టు పైన ఉండే కొమ్మల మీద, చివరన ఉండే కొమ్మల మీద మనకు వస్తూ ఉంటుంది. అంటే మనకు చెట్టు కొమ్మల మీద వచ్చే బంక తెగులు ఏంటంటే మనకు క్యాన్సర్ లాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న చెట్లలో ఎప్పుడైతే మనకు నీటి ఎద్దడం వల్ల కానీ లేదంటే పురుగులు తినివేయటంలో కానీ కొమ్మలకు మనకు బంక కారటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అలాంటి కొమ్మల్ని మనం గమనించినట్టయితే ఆ కొమ్మల్ని ప్రూనింగ్ చేసుకొని కత్తిరింపులు చేసుకొని అప్పుడు మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని మనం 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. లేదా మనం దాన్ని వదిలేసినట్టయితే డిప్లోడియా బంక తెగులు అనేది మనకు చెట్టు పెరుగుతున్న కొద్దీ ఆ తెగులు అనేది ఉధృతి ఎక్కువ అవుతుంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం గమనించినట్టయితే ప్రతి వారం కాకుండా కానీ ప్రతి నెల మనము తోటంతా తిరిగి ఆ కొమ్మల దగ్గర ఎప్పుడైతే బంక గారుతుందో ఆ కొమ్మల్ని కత్తిరించి అవి తోటలో వదిలేయకుండా అంటే బయటికి తీసుకెళ్ళి ఒక గంపలో తీసుకెళ్ళి వాటిని కాల్చివేస్తే ఆ తెగులు ఉధృతి అనేది తక్కువ అవుతుంది. ఇక మనం కాండం మీద వచ్చే ఈ బంకని అరికట్టాలంటే ముఖ్యంగా మనకు గోనె పట్టతో రుద్ది వేసి అంటే మనకు ఆ బంకను తీసివేసిన తర్వాత బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని మనం
చెట్టు కాండానికి ప్రతి సంవత్సరం 2 సార్లు, అంటే ఒకసారి వచ్చేసి జూన్ జూలై మాసంలో వర్షాకాలంలో, ఇంకొకసారి పూత పిందె సమయంలో, అంటే మనకు పూత పిందె సమయం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసంలో వస్తుంది కాబట్టి ఒకసారి నవంబర్ మాసంలో కానీ పూసుకున్నట్టయితే సమర్థవంతంగా అరికట్టవచ్చు. సాలుకో దూడ సంవత్సరమంతా పాల దిగుబడి ఉన్నప్పుడే పాడి పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. ఈతల మధ్య వ్యవధి తక్కువగాను ఈతల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ పశువు మంచి ఉత్పాదకతను ప్రదర్శించినట్లుగా అర్థం చేసుకోవాలి. ఈతకు మధ్య ఎక్కువ వ్యవధి ఉండి ఆ పశువు చూడి కట్టకపోతే అది రైతుకు ఎంతో నష్టం. సాధారణంగా చూడి పరీక్షల ద్వారా చూడిని నిర్ధారిస్తూ ఉంటారు. సంప్రదాయ పద్ధతిలో పశువైద్యుడు చేతితో చేసే చూడి పరీక్ష వల్ల 2 లేదా 3వ నెలకు గాని చూడి నిర్ధారణ కాదు. అలా కాకుండా కట్టిన నెలకే చూడి నిర్ధారణ అయిందనుకోండి, అది రైతుకి లాభమే కదా. అందుకు ఆధునిక పద్ధతి అయిన అల్ట్రాసోనోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. అల్ట్రాసోనోగ్రఫీ ఎలా చేస్తారో, రైతుకు ఏ విధంగా పరోక్షంగా మేలు జరుగుతుందో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి ద్వారా తెలుసుకుందాం. ఎదకు వచ్చి కట్టిపించిన ప్రతి పశువు చూడి నిలుస్తుందనేది భరోసా ఉండదు. దాంట్లో ఒకసారి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎదకు వచ్చిన పశువుకు చేయిస్తే 50% మాత్రమే కట్టే అవకాశం ఉంటుంది. అంటే మిగతాయి తిరిగి ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ మూగ ఎద ఉండడం వల్ల పశువులు ఎదకు రాకపోవచ్చు. ఇలాంటి టైంలో రైతు సోదరులు కంపల్సరీ చుడి పరీక్ష అనేది చేయించాలి. అయితే చుడి పరీక్ష అనేది నార్మల్గా 4 రకాలుగా చేస్తారు. సైన్స్ అంత డెవలప్మెంట్ చెందకముందు ఓన్లీ పశువు దున్నదార దాటించడము, తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని శరీరంలో నిగార్లు అంటే మాంస వృద్ధి పెరిగి పశువు చిక్కదనం అవుతుండి, అంటే 5-6 నెలల తర్వాత పొదుగు డెవలప్మెంట్ అయ్యి మక్కులు గుంజితే ఇది ప్రెగ్నెంట్ అని నిర్ధారించుకోవడం జరిగేది. ఇప్పటికి కూడా అట్లా కొందరు రైతులు చేస్తుండ్రు. ఇది మాత్రం 100% తప్పు పద్ధతి. ఎందుకంటే ఒకవేళ మంచి తిండి తిని కూడా పశువు చిక్కదనంగా వస్తుంది. అప్పుడు తర్వాత అది కట్టకుంటే రైతుకు ఆర్థికంగా విపరీతంగా నష్టం జరుగుతుంది. రెండవ పద్ధతి పశువైద్యం ద్వారా చుడి పరీక్ష చేయించడం. జనరల్గా పశువైద్యుడు చేతి ద్వారా చుడి పరీక్ష చేస్తాడు. ఇది జనరల్గా ఏంటంటే పశువు కట్టిన తర్వాత 3 నుంచి 3.5 నెలల మధ్యలో కరెక్ట్గా తెలుస్తుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ అనుభవం ఉన్న పశువైద్యుడు 1.5 నుంచి 2 నెలల మధ్య కూడా చెప్పగలుగుతాడు. కానీ అందరూ చెప్పలేకపోతారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే 3.5 నెలల టైంలో చుడి పరీక్ష చేయడం వల్ల ఒకవేళ అది కట్టకుంటే తిరిగి ఎదకు తెచ్చి తిరిగి కట్టిపించే వరకల్లా మళ్ళీ ఒక 2-3 నెలలు టైం పట్టి, అంటే ఒక 6 నెలల వ్యవధి అనేది వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఒక నెలనో నెల 15 రోజులకు కట్టిన తర్వాత చుడి పరీక్ష నిర్ధారణ చేయిస్తే ఇమ్మీడియట్గా మళ్ళా ఎదకొచ్చేలా న్యూట్రిషనల్ సప్లిమెంట్లో హార్మోన్లో ఇవ్వడం వల్ల తిరిగి ఎదకొచ్చేలా చేయడం వల్ల అది మళ్ళీ తిరిగి కట్టిపించే చేయడం వల్ల కట్టే శాతము మందలో పెరుగుతుంది. తర్వాత ఈతకు మధ్యన వ్యవధి కూడా తగ్గి ఆ మందలో పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. కొన్ని టెస్టుల ద్వారా అట్లే ప్రెగ్నెన్సీ టెస్టుల ద్వారా కూడా చుడి పరీక్ష చేయడం జరుగుతుంది. అంటే మిల్క్ను తీసుకొని ఒక టెస్ట్ కిట్లో ఆ మిల్క్ను వేయడం వల్ల, అంటే దాని ప్రొజెస్ట్రాన్ ఎస్ఏ అంటారు, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మిల్క్లో వస్తలేదా అనేదాన్ని బట్టి కూడా ఆ టెస్ట్ కిట్లో వేస్తే దాంట్లో 2 లైన్స్ వస్తే ప్రెగ్నెంట్ ఉన్నట్టు, 1 లైన్ వస్తే ప్రెగ్నెంట్ లేనట్టు అలా కూడా నిర్ధారించే టెస్ట్ కిట్లు ఉన్నాయి. దీంట్లో అక్యురసీ అనేది ఓన్లీ 80%, అంటే 20% తప్పుపోయే అవకాశం ఉంటుంది.
ఇక ఈ మధ్యన వచ్చినది ఏంటంటే అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్ ప్రెగ్నెన్సీ. అంటే మామూలు అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేయడం. అంటే ఆ గర్భసంచి మీద ఈ అల్ట్రాసౌండ్ ప్రోబు ఉంచడం ద్వారా దాంట్లో పిల్ల అంటే బేబీ ఉందా, దూడ ఉందా లేదా అనేది తెలుసుకునేది ఈ అల్ట్రాసౌండ్ ప్రెగ్నెన్సీ. 25 రోజుల నుంచి ఈ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేయగలుగుతుంది. దీంట్లో అక్యురసీ దాదాపు 100% ఉంటుంది. కాబట్టి ఇది రైతు సోదరులకు ఈ టెస్ట్ మీద కూడా, ఈ అల్ట్రాసౌండ్ మీద కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఒక నెల రోజులలో ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేసి అది కట్టలేదు అని తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా రైతు సోదరులు న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఇవ్వడము, లేకపోతే హార్మోన్స్ థెరపీ ద్వారా తిరిగి ఎదకొచ్చి కట్టేలా చేయడం వల్ల మందలో కన్సెప్షన్ రేట్, కట్టు శాతాన్ని పెంచడము, ఈతకు మధ్యన వ్యవధిని తగ్గించడం వల్ల పాల దిగుబడి పెరిగి రైతు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అల్ట్రాసౌండ్ ప్రోబు ఈ ఒక ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్కే కాకుండా పశువులలో ఏదైనా గర్భసంచిలో చీము ఉన్నా, నీటి కణుతులు ఉన్నా, అండాశ్రయంపై కణుతులు ఉన్న తర్వాత కార్పస్ ల్యూటియం లెవెల్ ఏ స్టేజ్లో ఉందో కూడా ఇది అక్యురేట్గా ఈ అల్ట్రాసౌండ్ తెలపడం వల్ల రైతు సోదరులకు ఈ అల్ట్రాసౌండ్ అనేది మేలు చేసే అవకాశం 100% ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. మిరపపూతపై తామర పురుగులు కనిపిస్తున్నాయి, నివారణకు పాటించాల్సిన మెలకువలు తెలియజేయండి అంటూ అడుగుతున్నారు కర్నూలు జిల్లా హాళహరివి నుంచి రాజశేఖర్. నల్ల తామర పురుగులు అనే కొత్త రకం పురుగులు ఈ మిరప పంటని ఆశించడం జరిగింది. త్రిప్స్ పార్విస్ పైనస్ అన్నది. ఇవి పూతను, తర్వాత ఆకులను, ఆ తర్వాత ఈ కాయలను కూడా గోగుతాయి అన్నమాట. ఈ గోగడం వల్ల ఏమవుతుందంటే ఈ పూత దశలో ఉన్నదేమో పింద కట్టడం జరగదు, ఆ పింద కట్టిన తర్వాత కూడా కాయ సరిగ్గా ఎదగడం జరగదు అనమాట. ఈ నల్ల తామర పురుగుల నివారణ కనుక ఒకసారి కనుక గమనించినట్లయితే విచక్షణారహితంగా పురుగు మందులు అనేది పిచికారీ చేయకూడదు. నేల తయారైనప్పటి నుంచి కూడా మనకి ట్రైకోడర్మా విరిడి, తర్వాత ఈ సూడోమోనాసు, ఇవన్నీ కూడా మన పేడ ఎరువులో కలిపి దుక్కులో వేసుకోవడము, ఆ తర్వాత వేపిండిని కూడా కలుపుకోవడము, ఇవన్నీ అయిన తర్వాత మనకి ఈ పిచికారీ చేసే మందుల్లో తప్పనిసరిగా మనకి వేప సంబంధిత రసాయనాలను అంటే అజాడిరెక్టిన్, దాన్ని మనం తప్పనిసరిగా కనుక పిచికారీ చేసినట్లయితే ఈ నల్ల తామర పురుగులని సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చును. రైతులు రహితంగా కాకుండా ఒకే మందును పిచికారీ చేయకోకుండా మందుల్ని మార్చి పిచికారీ చేసి తర్వాత ప్రతి దాంట్లో కూడా మనకి వీళ్ళు కనుక వేప నూనె కనుక అదే అజాడిరెక్టిన్ కనుక కలుపుకున్నట్లయితే ఈ మందుని మన ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అదేవిధంగా నల్ల తామర పురుగుల్ని నివారించుకోవడానికి ఇగురు అట్టలను కనుక మనం ఎకరానికి ఒక 10 చొప్పున కనుక మనం కనుక ఈ పొలంలో కనుక నెలకొల్పుకున్నట్లయితే మనం ఈ పురుగుల్ని యొక్క ఉద్ధృతిని గమనించుకుని తద్వారా మనం ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు నారు ఎంచుకునేటప్పుడు కూడా మంచి నాణ్యమైన నారు వాడుకున్నట్లయితే మనం ఈ పురుగుల్ని మొదటి నుంచి కూడా సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్య విధానాల వైపు రైతులను నడిపించే దిశగా రైతు సాధికార సంస్థ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రైతులకు పలు సూచనలు అందిస్తోంది. సహజ ఉత్పత్తుల సాధనతో నేల ఆరోగ్యం పెంపొందించడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు అవకాశం ఉంటుందని రైతులను ఆ దిశగా నడిపిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తుల సాగుతో పాటు సరైన మార్కెటింగ్ వసతులు కల్పిస్తూ వారి శ్రమకు తగ్గ ఫలితం అందేలా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో రైతుల్ని ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నామంటున్న రైతు సాధికార సంస్థ రాష్ట్ర మార్కెటింగ్ అధికారి బి ప్రభాకర్తో మా ప్రతినిధి కోర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పైన రైతులకి
ఆసక్తి కలిగించడం, అలాగే ప్రకృతి వ్యవసాయానికి వారు మళ్ళేలా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాని ఫలితాలను అటు వారు అందుకునేలాగా, అలాగే ప్రజలకు కూడాను రసాయన రహిత పంటల్ని అందించడంలో రైతు సాధికార సంస్థ ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర సాధికార సంస్థ మార్కెటింగ్ హెడ్, స్టేట్ హెడ్ బి ప్రభాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు, మీరు చెప్పండి, ఈ రైతు సాధికార సంస్థ ద్వారా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఈ రైతు సాధికార సంస్థ అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో, వ్యవసాయ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసాయన వ్యవసాయం చేసే రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం అనేది ప్రధాన ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తుంది. రాష్ట్రంలో ఈ రోజు వరకు 10,60,000 మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చారు. సో ఇంకా మిగిలినటువంటి ఏదైతే 60 లక్షల మంది రైతులు, 20 లక్షల మంది ఫామ్ వర్కర్స్ ఉన్నారో ఆ 80 లక్షల మందిని ఒక టార్గెట్గా చేసుకొని వచ్చే 10 ఏళ్లలో వీళ్ళందరినీ కూడా ప్రకృతి వ్యవసాయం మళ్లించాలి. అలాగే 80 లక్షల హెక్టార్ల భూమి ఏదైతే విస్తీర్ణం ఉందో ఆ భూమిని అంతా కూడా వచ్చే 10 ఏళ్లలో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకెళ్లే దాని మీద ఈ యొక్క రైతు సాధికార సంస్థ అనేది పనిచేస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళడం వల్ల రైతులకు ఏం ప్రయోజనం లేదు? ముఖ్యంగా రైతుకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది. రెండవది భూమి అనేది మంచి సారవంతంగా తయారవుతుంది. అలాగే ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు దిగుబడి తీసుకోవటం వల్ల మనిషి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మనకు పర్యావరణం అనేది చాలా మంచిగా అవుతుంది. రైతు సాధికార సంస్థ ఇస్తున్న ప్రయోజనాలు అందుకోవడానికి రైతులు ఏంటి, గ్రూప్గా ఏర్పడాలా లేకపోతే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఈ రైతు సాధికార సంస్థ ప్రతి జిల్లాలో కూడా మనకి ఏదైతే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఒక ఆఫీసర్ ఉంటారు, మన జేడీ ఆఫీసెస్ కంట్రోల్లోనే వారు పనిచేస్తారు. సో వారి కింద టీం ఒక 10 మంది వరకు డిస్ట్రిక్ట్లో ఉంటారు. అలాగే ప్రతి మండలంలో కూడా మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే దాదాపు 7,000 పైచిలకు గ్రామాల్లో మన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం గత 6-7 ఏళ్ళుగా చేస్తున్నాము. అక్కడ ప్రతి 100 మంది రైతులకి ఒక సుశిక్షితుడైనటువంటి ఒక రైతు కార్యకర్త వారి ద్వారా వారికి అక్కడే ఉండి వారికి ట్రైనింగ్ ఇస్తూ వీరు ఒక సొంత ప్లాటు ప్రకృతి వ్యవసాయం చేసి చూపిస్తూ మిగతా రైతులను కూడా మార్చే క్రమంలో ఈ విధంగా దాదాపు ఒక 10,000 పైచిలకు మంది సిబ్బంది కార్యకర్తలతో ఈరోజు మనం రైతు సాధికార సంస్థ ముందుకెళ్తుంది. కౌలు రైతులే ఎక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయదారులు నేరుగా రైతు చేసే పరిస్థితి లేదు, కౌలుదారులు ఎక్కువ తీసుకుంటున్నారు. కౌలుదారులు చేసేటప్పుడు వాళ్ళు ఒక సంవత్సరానికి మళ్ళీ 2వ సంవత్సరానికి కౌలు మారిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఈ ప్రాక్టీసు ఎట్లాగా మనం అలవాటు చేయగలుగుతాం? ముఖ్యంగా ఈ డెల్టా జిల్లాలో మీరు చెప్పినట్టుగా ఈ కౌలు రైతు సమస్య చాలా ఎక్కువ. దాదాపు 85 నుంచి 90% పొలాలు కౌలు రైతులే చేస్తున్నారు. సో వారికి కూడా మీరు ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ ఎక్కువ మంది కౌలు రైతులు ఈజీగా ముందుకు వస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం. ఎందుకంటే వారు సొంతంగా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడతారు. ఆ ఆపర్చునిటీ కాస్ట్ అనేది కూడా వారి పొలంలోనే దొరుకుతుంది కాబట్టి బయట అక్కడ పని చేయకుండా వారి సొంత పొలంలో చేసుకుంటే మిగతా వాళ్ళ మీద ఆధారపడకుండా ఇక ఇన్పుట్ కాస్ట్ ఇంకా కూడా తగ్గుతుంది. కాబట్టి చాలామంది కౌలు రైతులు ఎక్కువ ముందుకు వస్తున్నారు. అలాగే చిన్న సన్నకారు రైతులు 1/2 ఎకరా, 1.5 ఎకరా లోపు ఉన్న రైతులతోనే మేము ముఖ్యంగా స్టార్ట్ చేస్తున్నాం. వారే ఎక్కువగా, ఎందుకంటే వారికి ముఖ్యమైన జీవనాధారం ఈ పొలమే కాబట్టి వారు సొంతంగా చేసుకుందానికి ఇష్టపడతారు కాబట్టి వారితోనే మొదలు పెడుతున్నాం. తర్వాత 85% దాదాపు ఈ చిన్న సన్నకారు కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. దీన్ని ఎక్కువగా వాళ్ళే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంటి? ప్రభుత్వం నుంచి మనకి ప్రకృతి వ్యవసాయానికి ఎలాంటి సబ్సిడీలు అనేది ఇవ్వము. కేవలం ఒక ప్రకృతి వ్యవసాయ విధానాలు నేర్పించేదానికి, తెలియజేసేదానికి, అవి వాళ్ళు అమలు చేసుకుందానికి కావాల్సినటువంటి అన్ని రకాల ట్రైనింగ్స్, మంచి ట్రైనింగ్స్, ఒక ట్రైనర్ రిసోర్స్ పర్సన్స్ పెట్టడం కానీ, క్యాడర్స్ని పెట్టడం కానీ, చూపించడం, నేర్పించడం వీడియోల ద్వారా, లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించే ట్రైనింగ్ల ద్వారా, ఈ విధంగా ఎక్కువగా ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఎక్కువగా మనం దీని మీద పెడతాము. ఎందుకంటే వారి బిహేవియర్ చేంజ్, రైతు ఒకసారిగా రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయాలకు రావాలంటే ఆ మైండ్ సెట్ అనేది సెట్ అయి ఉంటుంది. కాబట్టి 2-3 దఫాలుగా వారిని చూపించి, నేర్పించి చేసినప్పుడే రాగలుగుతారు. కాబట్టి ఎక్కువగా దీని మీద మనం ఖర్చు పెడతాము. మిగతా అంశాలు క్యాడర్ ఎవరైతే పనిచేస్తున్నా వారి గౌరవ వేతనాల కోసం కూడా కొంచెం ఖర్చు పెడుతున్నాం. మనకి దాదాపు ఇప్పుడు 10,60,000 మంది ఉన్నారు. 12 లక్షల రైతుల వరకు మనం ఈ సంవత్సరం వెళ్ళాలని ఒక ఆలోచనగా ముందుకు పెట్టుకున్నాం మార్చి వరకు. ఇది ప్రభాకర్ గారి మనోగతం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం మేలైన వ్యవసాయంగా దీన్ని తీర్చిదిద్దడం, అలాగే రైతుల మైండ్ సెట్ని దాన్ని పూర్తిగా దీనివైపు మళ్లించే విధంగా తమ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయనేసి ఆయన చెప్తున్నారు. కేవలం కె శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.